మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 47వ సంకీర్తన 1 నుండి 9 చరణాలు ధ్యానం చేసుకుందాం. దేవునికి మనం చెల్లించే స్తుతులు నిరంతర ఆరాధన. ఈ కీర్తనను మనం కాలంలోని 3 విభిన్న దశలుగా చూడగలం. మొదటిగా దీనిని గత చరిత్రగా చూడవచ్చు. సన్హెరీబుపై హిజ్కియా సాధించిన విజయాన్ని గురించి ప్రస్తావించిన 3 కీర్తనల్లో ఇదొకటి. కీర్తనలు 46 నుండి 48 సంకీర్తనలు. యూదా ప్రజలకు దేవుడు ఏమి చేశాడు? ఆయన దిగి వచ్చాడు, పైకి వెళ్ళాడు, కూర్చున్నాడు. మన కొరకు ప్రభు చేసిన వాటి దృశ్యం ఇదే. ఆయన మన పాపాల కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు, పునరుద్ధానుడై పరలోకమందు ఆసీనుడయ్యాడు. ఈ కీర్తనను మనం ప్రవచనాత్మక భవిష్యత్తుగా కూడా చూడవచ్చు. యాకోబు కాలం నాటి సమస్యలను ఇశ్రాయేలు ఎదుర్కోవలసి ఉంది. అయితే యేసు దిగివచ్చి విజయాన్ని కలిగించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రభువుకు మహిమాస్తుతులు చెల్లించగలుగుతోంది. నేడు రాజ్యాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి, కానీ భవిష్యత్తులో అవి ఆయనను స్తుతిస్తాయి. యేసు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి నీ సంతానాన్ని బహుగా విస్తరింపచేస్తానని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ కీర్తనను ప్రస్తుత కాల దృక్పథం నుండి కూడా చూడవచ్చు. దేవుని ఆరాధించడం అంటే మన హృదయాంతరంగంలో నుండి ఆయనకు స్తుతి ఆరాధనను చెల్లించడం. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి ఆయన ఎడల స్పందించడం. ఈ కీర్తన ఆరాధన గురించి మనకు కొన్ని సూచనలు ఇస్తుంది. మొదటిది, దేవుని ఆరాధనకు మూలము విజయుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. రెండవది, మన ఆరాధన ఉద్దేశం ఆయనను హెచ్చించడం, ఆయన ఘనతను మనం గొప్ప చేయడం. స్తుతి అనేది ఆరాధనకు ఒక సాక్ష్యం, ఒక అనుభవం. ప్రభు మన స్తుతికి పాత్రుడు కనుక ఆయనను హెచ్చించుదాం. దేవుని స్తుతించడానికి ఎలాంటి కాల పరిమితులు లేవు. ఆయన ప్రజలు ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తారు. మనం ఆయన ఘనతను స్తుతించి ఆయన ఘనతను గొప్ప చేయాలి. నీవు ఆయన్ను స్తుతించి ఆరాధిస్తావా?